శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మార్చి 2025 మీన రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబడే యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. అసలు గోచారం అంటే ఏంటి? వెరీ సింపుల్ అండి. గోచారం అంటే గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మార్చి నెలలో మీన రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే సులువుగా అర్థమవుతుందండి. మొదటిగా రాశాధిపతి గురుగ్రహం 3వ స్థానంలో అంటే వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి యోగకారకుడు, మీకు విలువనిచ్చేవాడు ఎవరైనా, ఆ గ్రహము 4వ స్థానం నుంచి చతుర్థ స్థానం అంటే ఏంటంటే మీనరాశి వారికి మిథునం అవుతుంది, ముందో స్థితి పొంది ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు ఈ మార్చి నెలలో అంతా కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారండి, మీనంలో. కాకపోతే 2వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా వక్రీకరించే స్థితిలోనే ఉంటాడు మీనరాశిలో శుక్రుడు. శుక్రుడికి మీనం అనేది బలమైన స్థానం అండి. మరి చతుర్థ సప్తమాధిపతి బుధ గ్రహం, ఈ గ్రహం కూడా మీకు మీనరాశిలోనే ఉంటారు, మీ యొక్క జన్మరాశిలో. కాకపోతే మార్చి 15 వరకు బుధుడు వక్రగతి లేకుండా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. 16వ తారీఖు నుండి రెట్రోగ్రేడ్ మోషన్ అంటాం, కాస్త స్లో మూమెంట్లో ముందుకు వెళ్తూ ఉంటాడు ఆయన మీనరాశిలో. 6వ స్థానాధిపతి ఈ యొక్క రవి 2 రాశులు మారుతారండి. ఒకటి కుంభం, 2వది మీనం. కుంభరాశిలో 14 మార్చి వరకు ఉంటారు. 15 మార్చి నుండి మీన రాశిలో మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు. మరి లాభం, వ్యయం 11, 12 స్థానాలకు సంబంధించిన గ్రహం శనేశ్వరుడు. ఆ యొక్క శని 29 మార్చి వరకు మీకు వ్యయంలో కుంభంలో ఉండి 30 మార్చి నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు. అంటే 7.5 సంవత్సరాల శని మీనవారికి ఉంది కదా, 2.5 సంవత్సరం పాటుగా అయిపోయి 30 మార్చి నుండి మీ యొక్క జన్మరాశితో అడిగడంతో సెకండ్ ఫేజ్ అని చెప్పవచ్చు. మీ జన్మరాశిలో అంటే ఏంటి, వెనక స్థానంలో 2.5 సంవత్సరం అయిపోయింది. మీ యొక్క జన్మరాశిలో 2.5 year ఉంటాడు. మేషంలోకి వెళ్ళినాక 3వ ఫేజ్ అవుతుంది. మొత్తం 2.5 7.5 year అంటాం. దీన్నే 7.5 కూడా ఉంటుంటామండి. సో ఇది మొత్తంగా. మరి రాహు విషయానికి వచ్చే వరకు మీ యొక్క రాశిలో రాహు ఉన్నారు, 7వ స్థానంలో కేతు స్థితి పొంది ఉన్నారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి. మనం ఏం చూస్తున్నాం ఈ వీడియోలో అంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సమయం కదా, అదేవిధంగా ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది, వృత్తి అంటే జాబ్ హోల్డర్స్కి ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, ధన సంపాదన విషయంలో ఏ విధంగా ఉంటుంది, కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ మరియు సంతాన సంబంధంగా ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా చివరి రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకి. అకాడమిక్ ఇయర్ చివరికి వచ్చాము, ఎగ్జామ్స్ రాసే టైం ఇది. స్టూడెంట్స్కి బాగుంటుంది, డోంట్ వరీ. గురుడు వక్రగతి లేడు, మీ యొక్క రాశిలో శుక్రుడు బలంగానే ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నారు, డోంట్ వరీ. సో ఒకటేనండి, మీ యొక్క రాశాధిపతి గురుగ్రహం 3వ స్థానంలో, ధైర్య పరాక్రమం అంటే 3వ స్థానం ఉన్నారు. సో గో విత్ కాన్ఫిడెన్స్. కాకపోతే కొన్ని విషయాలు, మీకు తెలిసిన విషయాలు మేము ఒకసారి చెక్ చేసుకుందాం. స్టూడెంట్స్కి అందరికీ నా సలహా, విజ్ఞప్తి ముఖ్యంగా ఏంటంటే ఒక స్ట్రాంగ్ ప్లాన్ పెట్టుకోండి, స్టిక్ ఆన్ టు ఇట్ అండి. అంటే క్రియేట్ ఏ స్టడీ ప్లాన్, ఒక స్టడీ ప్లాన్ విధించుకోవడం, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి, ఏ టైం టేబుల్ వేసుకోండి. దానికి స్టిక్ ఆన్ అయ్యి మార్చకండి, టైం తక్కువగా ఉంటుంది ఎగ్జామ్స్ అనేది. రెండవది ఏంటంటే ప్రిపేర్ ప్రీవియస్ పేపర్స్. గతంలో పాత అంటే గడిచిన సంవత్సరాలు ఏ పరీక్షలకు వచ్చిన పేపర్స్ ఏవైతే ఉంటాయో మీరు అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సో మీకు టైం స్లాట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే, సో ఎగ్జామ్లో మీరు వెళ్ళినా కూడా ఈజీగా మీరు రాయగలుగుతారు, టైం మేనేజ్మెంట్ని చేసుకోగలుగుతారు. సో అది. మూడవది ఏంటంటే టేక్ రెగ్యులర్ బ్రేక్స్ అండి. బ్రేక్ అంటే బ్రేక్ అని కాదు, సో ఎవ్రీ 60 minutesకి ఒకసారి మీరు ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని డిస్ట్రాక్షన్ కావడం, వాటర్ తాగడం, లేచి మూమెంట్ చేయడం, అలా సో చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటే ఫోకస్ పెరుగుతుంది. కంటిన్యూగా అక్కడే కూర్చొని చదువుతూ ఉంటే ఏంటంటే సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది, స్ట్రెస్ గురవుతారు. కాబట్టి సో రిలాక్స్. ప్రయారిటైజ్ యువర్ స్లీప్ అండి. చాలా మంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్స్ ముందు ఒక 1 week నుంచో 2 days బిఫోర్, 3 days బిఫోర్ నుండి నైట్ అవుట్ చేస్తూ ఉంటారు, ఇంకా సో టెన్షన్స్ తిరిగేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే నిద్ర సరిగా లేకపోతే మైండ్కి ఎక్కవండి. ఒకవేళ గతంలో బాగా నేర్చుకున్న విషయాలు సరిగా గుర్తుకు రావు. కాబట్టి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. మినిమం 6 to 7 hours మినిమం నిద్ర ఉండాలండి. రేపు ఎగ్జామ్ ఉందనగా పిల్లలు కొంతమంది నైట్ అవుట్ చేసి ఎగ్జామ్ పోతూ ఉంటారు. ఎగ్జామ్కి వెళ్ళే టైంకి సో డ్రౌజీగా, స్లీపీగా ఉంటారు, గుర్తురాక టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. అదేవిధంగా ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంటి ఫుడ్ తీసుకోవడం, సాత్వికమైన ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్స్ టైంలో కనుక పానీపూరీలు, బయట మసాలాలు,
స్ట్రీట్ ఫుడ్ ఇవి తీసుకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, థ్రోట్ కానీ స్టమక్ కానీ ఫీవరిష్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక సంవత్సరం పాటుగా మీ టైం అండ్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ పెట్టి ఉన్నారు. ఎగ్జామ్స్ అనేది మీరు పూర్తి చేసుకునే టైం ఇది కాబట్టి బీ కేర్ఫుల్ విత్ ఫుడ్ హ్యాబిట్స్. సో అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి లేకుండా హాయిగా ఎప్పటికప్పుడు చూసుకోవడం. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ అండి. సో యూ కెన్ డూ, యూ నో వెరీ వెల్, బట్ గుర్తు చేస్తున్నాను. సో స్టూడెంట్స్కి అయిపోయింది. ప్రేమికులకు అందుకని ప్రతి వారు ఎదురు చూస్తూ ఉంటారు. సో సహజంగా శుక్రుడు ప్రేమకు కారకుడు అండి. 5వ స్థానం చంద్రుడు కాబట్టి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి సీక్రెటివ్ లవ్ అఫేర్లో ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే 6వ స్థానాధిపతి రవి వచ్చిన తర్వాత 15 వరకు బాగానే ఉంటుంది. సో 6వ స్థానాధిపతి రవి రాకతోటి బుధ శుక్రుడు కలియకపోతే యుగో అడ్డుపడుతుంది మీకు. కాబట్టి ఆ యుగోల వల్ల కొంత గొడవలు, మాట పట్టింపులు జరిగే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా ప్రేమ అంటే ఒక మ్యూచువల్ ట్రస్ట్ అది. కాబట్టి సో ఆ విషయంలో 2వ వారం వరకు బాగుంటుంది. 3-4 వారాల్లో కొంత చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి 3వ పాయింట్, వృత్తి, జాబ్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది. జాబ్ అంటే 10వ స్థానం. 10వ స్థానాధిపతి గురుగ్రహము ఎలాంటి వక్రీకరణ లేదు, 3వ స్థానంలో ఉన్నారు, హ్యాపీ చక్కగా ఉన్నారు. 2, 6, 10 స్థానాలు వృత్తికి సంబంధం. 2వ స్థానాధిపతి కుజుడు 4లోని వృత్తిని చూస్తూ ఉన్నాడు కాబట్టి వృత్తిలో బాగుంటుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తారు. కాకపోతే కుజుడి దృష్టి 10 మీద ఉంది కాబట్టి ఎమోషన్స్ కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. వర్క్ ప్లేస్లో వర్క్ అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేసే విషయంలో కొంత సరళంగా వ్యవహరించడం చాలండి, డెఫినెట్గా బాగుంటుంది. భాగ్యాధిపతి కుజుడు చూస్తూ ఉన్నాడు మీ వృత్తి స్థానాన్ని, లాభాస్థానాన్ని. కాబట్టి మీకు వృత్తిలో ఏదైనా రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు, రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా వచ్చి తీరే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం, ఇంకొంతమంది ట్రైనింగ్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. జాబ్లో ఉండేవారికి బాగుంటుందని నథింగ్ టు వరీ. రవి శని కలయిక వ్యయంలో ఉంది కాబట్టి మొదటి 2 వారాలు కూడా కొంత కన్ఫ్లిక్ట్ కూడా అనకూడదు. ఆ అచీవ్ అయ్యే ప్రాసెస్లో మేనేజ్మెంట్తో కావచ్చు, బాస్తో కావచ్చు కొంచెం డిస్కషన్స్ నడుస్తాయని మాత్రం చెప్పవచ్చు. బట్ అల్టిమేట్గా గ్రోత్ అయితే ఉంది, నో వరీ. మరి 6వది వ్యాపారం. 7వ స్థానాధిపతి బుధుడు మీ జన్మరాశిలోనే ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడయ్యా అంటే అష్టమాధిపతితో ఉన్నాడు. మళ్ళీ వచ్చి 6వ జాయిన్ అవుతున్నాడు. వ్యాపారంలో అంతా బాగున్నట్టుగానే ఉంటుంది. దృష్టి పెట్టలేకపోవడం, విజిలెంట్గా మానిటర్ చేసుకోలేకపోవడం అదొక సమస్యగా మారుతుందండి. అదేవిధంగా ఏదైనా చిన్న మాట పట్టింపు 2వ వారం తర్వాత వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషను, ఉన్న విషయాన్ని సరిగా వ్యక్తపరచలేకపోవడం వల్ల, మ్యూచువల్ ట్రస్ట్ లేకపోవడం వల్ల చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో బీ ఓపెన్ మైండెడ్, ఇది ఇలా ఉంది, ఓపెన్గా డిస్కస్ చేయడం అనేది చాలా అవసరం ఈ మాసంలో వ్యాపారంలో ఉన్నవారికి. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి బుధుడు మీ రాశిలో ఉన్నారు, తృతీయాధిపతితో కలిసి ఉన్నారు, బాగానే ఉంది. సహజంగా ధరణి పుత్రుడు అంటే కుజుడు భూకారకుడు 4లో ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది. భూములు కొనుగోలు చేసేవారికి కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. కాబట్టి సో చెక్ చేసుకోవడం, ముందుకు వెళ్ళడం, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది, ఏమిటి, క్లియర్ అగ్రిమెంట్ చేసుకోవడం, ఇలాంటివిగా కొంచెం ఫాలో అవుతే సరిపోతుంది. మంచి వాహన సౌఖ్యం ఉంటుంది ఈ మాసంలో, నో డౌట్, నథింగ్ టు వరీ. మదర్ హెల్త్ విషయంలో బాగానే ఉంటుంది, పర్వాలేదు. 4లో కుజుడు ఉన్నా, 4వ అధిపతి బుధుడు బలహీనంగా ఉన్నా సో మేజర్ ఇష్యూస్ ఏమో కనబడట్లేదండి. మరి 8వ పాయింట్ ఏంటంటే వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే 7వ స్థానాధిపతి బుధుడు మీ రాశిలో శుక్రుడితో కలిసి ఉన్నారు, పర్వాలేదండి. ఎప్పుడైతే ఈ యొక్క రవి 6వ స్థానం అంటే మాట పట్టింపులు, గొడవలు, ఇలాంటి కారకుడు రవి వచ్చిన తర్వాత కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు, టైం స్పెండ్ చేయట్లేదు, నా మాటలకు విలువ ఇవ్వట్లేదు, ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఎందుకు 6వ అధిపతి రవి 8వ అధిపతి శుక్రుడు కలిసి మీ యొక్క జన్మరాశిలో ఉంటే 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. 7లో ఎవరున్నారు, జీవిత భాగస్వామి స్థానంలో కేతు ఉన్నాడు. ఎండి ఉన్నా కూడా అల్టిమేట్గా గురుదృష్టి చాలండి. గురుదృష్టి ఉంది కాబట్టి చివరికంతా సమస్యలు సాల్వ్ అవుతాయి, పాజిటివ్గా ఆలోచించుకోవడం వల్ల, లేకుంటే పెద్దవారి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా కావచ్చు అని చెప్పాలి. సో అది. మరి ఆరోగ్య సంబంధంగా చూస్తే 6, 8వ స్థానాధిపతిలో రవి శుక్రుడు మీ యొక్క రాశిలో ఉంటారు. శుక్రుడు మొదటి నుంచే ఉన్నాడు, 16వ తారీఖు నుండి రవి కూడా జాయిన్ అవుతాడు. కాబట్టి ఫోకస్ అనేవారు కాస్త హెల్త్ మీద ఫోకస్ చేయండి, కొంత ఏదైనా స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి చాలు. సో మీరు మీ రంగాల్లో రాణించగలుగుతారండి. మరి రెమెడీ ఏంటయ్యారంటే బుధుడు ప్లానింగ్ కారకుడు, ఆయన మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా 4, 7వ స్థానాధిపతి బుధుడికి సంబంధించినటువంటి రెమెడీస్. అదే మీన లగ్నానికి బుధుడు బాధకు కూడా అని చెప్తామండి. సో మీన రాశిలో బుధుడు బలహీనుడు, దాంతోపాటు బలమైన శుక్రుడితో కలిసి ఈ మాసంలో ఉన్నారు కాబట్టి సో బలహీనత తగ్గినట్టుగానే భావించాలి. సో కాబట్టి బుధుడికి సంబంధించిన బీజమంత్రం పఠనం చేయటం, గోవులకి గోసేవ చేసుకుంటే కూడా మంచిది. విద్యార్థులకి హెల్ప్ చేయటం కావచ్చు, పుస్తక రూపేణ, బుక్స్ రూపేణ, ఏదైనా సరే. అదేవిధంగా అష్టమాధిపతి శుక్రుడు మీ యొక్క రాశిలో ఉన్నాడు.
స్త్రీలకు సంబంధించిన చిన్న చిన్న గైనిక్ సంబంధంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. బుధ, శుక్ర, రాహు మరియు రవి ఉన్నారు కాబట్టి. సో ప్రతిరోజు ఆదిత్య హృదయ పఠనం చేయడం, ఆదివారం పూట గోధుమలతో చేసిన పిండి వంటలు ఏదైనా దానం ఇవ్వటం కావచ్చు, ఆదిత్య హృదయ పఠనం చేయటం, ఇవి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుందండి. సో ఒరిజినల్గా మీరు ఏదైనా జపాలు, హోమాలు అంటే మళ్ళీ జపతర్పణ హోమాలు ఇవన్నీ కూడాను మీ యొక్క జన్మజాతకం నుంచి కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఫాలో దోస్ థింగ్స్ ఆల్సో. ఏది ఏమైనా నెలాఖరున మీకు శని రాశిలోకి వస్తున్నారు కాబట్టి, శని అంటే కొంత స్లోనెస్ కాబట్టి బీ యాక్టివ్, డైలీ గో ఫర్ వాక్, హ్యావ్ ప్రాపర్ ప్లాన్. సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ మూమెంట్, బద్ధకం రాదు. ఈ యొక్క బద్ధకం అనేది మనిషిని వెనక్కి లాగేస్తుందండి. సో ఏ రోజు వర్క్ ఆ రోజు చేసుకోగలిగితే ఉంటే డెఫినెట్గా మైండ్ ఫ్రీగా ఉంటుంది. సో ఏదైనా సాధించకుండా కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుందండి. ఎప్పుడు కూడా మోటివేషన్ స్పార్క్ లాంటిది, బట్ ఈ యొక్క డిసిప్లిన్ అనేది ఒక ఫ్యూయల్ లాంటిదండి. సో ఎప్పుడు కూడా ఈ యొక్క యాక్షన్ అనేది మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది. సో బీ యాక్షన్ ఓరియంటెడ్. అదేవిధంగా హ్యావ్ సమ్ గోల్స్ ఇన్ పారామీటర్స్. 5 పారామీటర్స్లో HRMS. హెచ్ ఫర్ హెల్త్ గోల్స్ పెట్టుకోవడం, ఆర్ ఫర్ రిలేషన్షిప్ గోల్స్ పాజిటివ్గా మర్చుకోవడం, ఎం ఫర్ మనీ, సంపాదించిన మనీని ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవడం, ఎస్ ఫర్ స్పిరిచువల్ గోల్స్ పెట్టుకోవడం, నో గాసిప్, ఫోకస్ ఆన్ యువర్ ఓన్, మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి చెక్ చేసుకోవడం, సి ఫర్ కెరీర్ గోల్స్ పెట్టుకోవడం, సో గ్రోత్ మైండ్ సెట్ ఉండడం, సీనియర్స్ యొక్క సలహాలు, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫర్దర్ డెవలప్మెంట్, ఇవన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్గా యూ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.